హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఎల్ఎస్ కిచెన్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ సి విటమిన్ లభించే చింత చిగురు పప్పు. ఈ పప్పు అనేది చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు అండి. మనకి ఇది సమ్మర్లో దొరుకుతుంది. ఈ చింత చిగురు ఆకులో మనం కొద్దిగా పెసరపప్పు వేసేసి వండేసుకుంటే చాలా టేస్ట్ అనేది వస్తుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మరిన్ని లేటెస్ట్ వీడియోల కోసం క్రింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. ఈ ప్రాసెస్ ఎలానో చూసేద్దామా. ఈ రెసిపీ కోసం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో 1 కప్పు పెసరపప్పుని యాడ్ చేసుకోవాలి. ఈ పెసరపప్పును మనం 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో పెడితే మాడిపోతుందండి. ఈ విధంగా మనం 2 నిమిషాల పాటు నెమ్మదిగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్నప్పుడే మనకు ఈ పప్పు అనేది చాలా టేస్ట్గా వస్తుంది. ఈ విధంగా వేయించిన తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇందులో కొన్ని వాటర్ వేసుకోవాలి. ఇలా పప్పు మునిగేలాగా వాటర్ వేసుకొని దీన్ని 2 నుంచి 3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఏదైనా డస్ట్ ఉన్నా కానీ వెళ్ళిపోతుందండి. ఈ విధంగా మొత్తం పప్పుని వాష్ చేసుకోవాలి. ఇందులో ఇప్పుడు కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ యాడ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చింత చిగురుని ఒక ప్లేట్లో తీసుకోవాలి. మనం కాడలు మొత్తం తీసేసి ఈ విధంగా ఆకాకు తీసుకోవాలండి. చింత చిగురుని ఇలా మొత్తం చింత చిగురుని శుభ్రం చేసుకొని ఈ విధంగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరొక ప్యాన్ తీసుకొని అందులో 3 కప్పుల వరకు వాటర్ని తీసుకోవాలి. మనకు పప్పు అనేది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో రావాలంటే మనం వాటర్ అనేది కరెక్ట్ కన్సిస్టెన్సీలో తీసుకోవాలండి. ఇక్కడ నేను 1 కప్పు పప్పు తీసుకున్నాను కాబట్టి దానికి 3 కప్పుల వరకు వాటర్ని తీసుకున్నాను. అప్పుడే మనకు పప్పు అనేది సరిగా ఉడుకుతుంది. ఇందులో ఇంతకుముందు నానబెట్టుకున్న పప్పుని యాడ్ చేసుకోవాలి. వాటర్ మొత్తం రిమూవ్ చేసేసాలండి. ఆ వాటర్ పోస్తే మనకు ఎక్కువైపోతాయి. ఇలా మొత్తం రిమూవ్ చేసేసి పప్పుని యాడ్ చేసుకోవాలి. ఇందులోనే కట్ చేసిన ఉల్లిపాయ, అలానే పచ్చిమిర్చి, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఉప్పు మీ టేస్ట్కి సరిపడా వేసుకోవాలండి, ఎక్కువ మోతాదులో వేసుకోవద్దు. ఇవన్నీ కలిసేలాగా ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టి 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మనం లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవడం వల్ల పప్పు అనేది పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. మనం హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించామంటే మనకు పప్పు అనేది మాడిపోతుందండి. వాటర్ మొత్తం ఇంకిపోయి పప్పు మాడిపోతుంది. చూడండి, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. దీన్ని మొత్తం ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత మనం చింత చిగురు ఆకుని మనం శుభ్రంగా కడిగేసి ఇందులో వేసుకోవాలి. ఈ చింత చిగురు ఆకును మనం కట్ చేయాల్సిన అవసరం లేదండి. మనకు అలానే ఉడికిపోతుంది, చాలా ఈజీగా ఉడుకుతుంది. ఈ ఆకు మొత్తం మనం పప్పులో కలిసేలాగా ఈ విధంగా కలుపుకోవాలి. ఇందులో 100 ml వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. పప్పు అనేది మనకు కొద్దిగా గ్రేవీ కావాలి కాబట్టి నేను ఇక్కడ 100 ml వాటర్ని యాడ్ చేస్తున్నానండి. ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత మొత్తం ఒకసారి కలుపుకోవాలి. దీనిపైన ఇప్పుడు మూత పెట్టి 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మనకు చింత చిగురు అనేది త్వరగా ఉడికిపోతుంది. ఆల్రెడీ పప్పు ఉడికిపోయింది కాబట్టి 2 నిమిషాలు లో ఫ్లేమ్లో పెడితే సరిపోతుందండి. మనం వాటర్ అనేది కొద్దిగా దగ్గరికి అవుతే సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి మూత తీసి ఈ విధంగా కలుపుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ కారం పొడిని యాడ్ చేసుకోవాలి. ఈ కారం పొడి మొత్తం కలిసేలాగా ఈ విధంగా కలుపుకోవాలండి. చూడండి, మనకి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది పప్పు. ఈ విధంగా మనం 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో అలానే కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఒకసారి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిగతా ప్రాసెస్ చూసేద్దాం. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అందులో కొద్దిగా ఆవాలు, అలానే కొద్దిగా జీలకర్ర వేసి వేయించుకోవాలి. వీటిని కూడా మనం లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో కరివేపాకు రెమ్మలు, ఎండుమిర్చి, అలానే వెల్లుల్లి వేసి వేయించుకోవాలి. వెల్లుల్లి వేయడం వల్ల మనకు మంచి వాసన వచ్చేసి పప్పు అనేది చాలా టేస్టీగా అవుతుందండి. ఈ విధంగా మొత్తం నూనెలో వేయించుకోవాలి. ఇందులో కొద్దిగా కొత్తిమీర, అలానే 1/4 టేబుల్ స్పూన్ పసుపు వేసి మొత్తం కలుపుకోవాలి. చింత చిగురు మనకు సమ్మర్లో లభిస్తుంది కాబట్టి మనం ఇలా పప్పు వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఇందులో చిటికెడు ఇంగువ యాడ్ చేసుకోవాలి. ఇంగువ కూడా మనం పోపులో మొత్తం కలిసేలాగా ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ పోపు రెడీ అయిపోతుందండి. దీన్ని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పప్పులో కలుపుకోవాలి. ఈ తాలింపు పప్పులో మొత్తం కలిసేలాగా ఈ విధంగా కలుపుకోవాలండి. చూడండి, మనకు పప్పు అనేది చాలా పర్ఫెక్ట్ వచ్చింది. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. మనకు గ్రేవీ కూడా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేస్తే సరిపోతుంది. అంతే అండి, ఎంతో టేస్టీగా చింత చిగురు పప్పు రెడీ. దీన్ని మనం వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే ఈ టేస్ట్ అనేది అస్సలు మర్చిపోరండి. ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో.